ఈరోజు దేవుని వాగ్దానం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 33వ వచనం. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడునైన సొలొమోను మహాజ్ఞాని అయి ఎన్నో సామెతలను, జ్ఞానము గల దేవుని మాటలను జనులకు తెలియజేశారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుందని, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని సొలొమోను బోధించాడు. ఆయన ఆశీర్వాదము ఆయన యందు భయభక్తులు గలవారికే గాని అని 128వ కీర్తన 5వ వచనంలో, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాకని సొలొమోను దీవించారు. ఒక వ్యక్తి దేవుని కుటుంబంతో ఉన్నప్పుడు, ఆయన యందు భయభక్తులు గలవాడై ఉన్నప్పుడు ఇలాగూ ఆశీర్వదింపబడును అని 128వ కీర్తన 4వ వచనంలో చెప్పారు. అవును, దేవుని యందు అతనికి కలిగిన భయభక్తులే అతనిని నీతిమంతులుగా చేస్తాయి. నీతిమంతునిగా ఒక వ్యక్తి తన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుల వారిని విశ్వసించినచో అతడు నీతిమంతుడు అని రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో చెప్పబడింది. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని ఉచితమైన రక్షణను నోటితో ఒప్పుకుని యేసు ప్రభువుల వారిని అంగీకరిస్తారో ఆ వ్యక్తి జీవితం ఆశీర్వదింపబడడం మొదలవుతుంది. దేవుని వాగ్దానముగా ఆయన చెప్పిన మాటలు నెరవేర్చబడవలనంటే తప్పక నీతిమంతుడై వాటిని స్వీకరించాలి. రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రోమా గ్రంథకర్త చెప్పారు. ఈ అబ్రహామును గురించి తన ఇంటి పెద్దదాసుడైన ఎలియాజరు ఇలా చెప్పాడు. ఆదికాండం 24వ అధ్యాయం 35వ వచనంలో, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను అని చెప్పారు. నీతిమంతుడైన అబ్రహాము ఇంటిని సర్వశక్తిమంతుడైన దేవుడు ఎంతో ఆశీర్వదించారు. అబ్రహాము యొక్క ఇంటిలో పుట్టి పెరిగిన 318 మందిని తన వెంట పెట్టుకుని తన అన్న కుమారుడైన లోతు యొక్క యావదాస్తిని దోచుకుని వారిని తరిమి కొట్టి తిరిగి వెనుకకు అబ్రహాము సమస్తాన్ని తీసుకుని వచ్చి అప్పగించారు. అబ్రహాము గుడారమును ఆయన ఎంతో దీవించారు, ఆశీర్వదించారు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5-6 వచనాల్లో, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును, ఆశీర్వదించును అని చెప్పారు. అవును, మన నీతికి తగినట్లే మన నివాస స్థలం వర్ధిల్లుతుంది. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు అని దీవించారు. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా మందసం 3 నెలలు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించారు. మొదటి దినవృత్తాంతాలు 13-14 వచనాల్లో కూడా, 13వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇదే మాట ఒబేదెదోము ఇంటిలో దేవుని దీవెన ఆశీర్వాదాన్ని గురించి ఇక్కడ కూడా చెప్పబడింది. కారణం ఏమంటే 118వ కీర్తన 15వ వచనంలో, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన సునాదం వినబడుతుంది అని చెప్పారు. 91వ కీర్తన 10వ వచనంలో, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని ప్రభువు వాగ్దానం చేశారు. ఈరోజు మన ధ్యాన వాక్యం ద్వారా నీతిమంతుల ఇల్లు, నీతిమంతుల గుడారము, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అని చెప్పారు. అవును, ఆయన వారితో నివసించారు అని ఎన్నో సాక్ష్యాలు చెప్పబడ్డాయి. అట్టి ధన్యత నీతిమంతులైన తన పిల్లలుగా మన నివాస స్థలములలో ఆయన ఆశీర్వాదము నిలుచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఆమెన్, ఆమెన్, ఆమెన్.